భక్తి మార్గాలు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని ఈ 9 మార్గాల్లో ఏదైనా మనం ఎంచుకోవచ్చు. కొంచెం నాణ్యంగా సులభంగా మనం బజార్కి వెళ్తే ఏవైనా కూరగాయలు కానీ పప్పు దినుసులు కానీ ఏం తెచ్చుకున్నా కొంచెం నాణ్యత చూసి మరీ తెచ్చుకుంటాం కదా, తొందరగా మనకు అవైలబుల్ అయ్యేటట్టుగా. అట్లాగే ఈ 9 విధములైనటువంటి మార్గాల్లో మనకు సులభమైనటువంటి మార్గం మనం చూసుకుంటే సరిపోతుంది. నాకు అనిపిస్తుంది పెద్దలు చెప్పినటువంటిది స్మరణం అంటే నిరంతరం భగవన్నామాన్ని మన నోట్లో ఉచ్చారణ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్ మార్గం భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి. ఎంతగా ఖర్చు లేదు, శ్రమ లేదు, భగవంతుని నామం ఉచ్చారణ చేయాలి. ఎక్కడ సాధ్యమవుతుందని ఐహికమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం రాత్రి పడుకునేంత వరకు మనకు ఉండేటటువంటి పెద్ద జాడ్యం అబద్ధాలు చెప్తూనే ఉంటాం. ఎవరైనా మనకు ప్రశ్న వేస్తే ఎక్కడ కుదురుతుంది? నిజానికి కాలం లేదు కదయ్యా. ఇప్పుడు అబద్ధం చెప్పకపోతే వ్యవహారమే నడవదు అని మనకే ప్రశ్న వేస్తాను. ఎప్పుడైతే 1000 నిజం ఆడి 1000 పుణ్యకార్యాలు చేసినటువంటి పవర్ ఏదైతే ఉందో ఒక్క అబద్ధం ఆడితే పుసుక్కున జారిపోతుంది. అటువంటి అవస్థలో మనం ఉన్నాం. తప్పదు. కనుక అయినప్పటికీ మన పెద్దలు దూరాలోచన చేసి భవిష్యత్తులో మా కాలం పోతుంది, కొత్త కాలం వస్తుంది, ఆధునిక కాలం వస్తుంది, ఆ కాలంలో మన పిల్లలు భగవన్నామం ఉచ్చారణ చేయడానికి తీరిక ఉంటుందో లేదో అని ఆలోచన చేసి మన పెద్దలు, మన అవ్వలు, తాతలు వీళ్ళంతా కూడా నిరంతరం భగవన్నామం మన నోట్లో ఉచ్చారణ కావాలని ఉద్దేశించి మన పిల్లలందరికీ దేవుళ్ళ పేరు పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో మగపిల్లవాడు పుడితే రాముడు, ఆడపిల్ల పుడితే సీతమ్మ, మగపిల్లవాడు పుడితే కృష్ణుడు, ఆడపిల్ల పుడితే రాధమ్మ, మగపిల్లవాడు పుడితే గోవిందుడు, ఆడపిల్ల పుడితే అలివేలు మంగమ్మ. ఇట్లా పిల్లలందరికీ దేవుళ్ళ పేర్లే. ఒరే రాముడు ఉంటే భగవన్నామము మన నోట్లో ఉచ్చారణ అయినట్టే కదా, ఒరే కృష్ణుడు ఉంటే భగవన్నామము మన నోట్లో ఉచ్చారణ అయినట్టే కదా. ఈ పుణ్యధనం మనకు మన ఖాతాలో పడుతున్నట్టే కదా. ఈ ఉపాయం వాళ్ళు చేసి మనకు తెలియకుండానే మనకు ఎంతో మేలు చేసి మరీ చచ్చిపోయినారు. మనం ఏం చేస్తున్నాం? ఆ రాముడు, కృష్ణుడు అవన్నీ పేర్లన్నీ కూడా అటకెక్కించేసి లల్లి, పప్పి, పింకి, మంచి, స్వీటి, ఖుషి, మజా, కొన్ని పేర్లు కృషి, మజా ఇలాంటివి. ఇప్పుడెవరో ఒక పాప అయితే, పాప ఇక్కడ సీతారామాంజనేయ స్వాముల వారి దేవాలయం దిగటమ్మా, నేను ఆటో దిగి అడిగితే ఇక్కడే అంది. నీ పేరేం పాప అంటే నా పేరు పండు అండి. ఆమె పేరు పండడం. ఇక పండు, కాయ, కాకరకాయ, పుచ్చకాయ ఏమిటి పేర్లు? వీటి వల్ల మనకి ఏమైనా పుణ్యం సంపాదించుకుంటున్నాం? ఏమైనా ప్రయోజనం ఉన్నదా? చిట్టది వరకు బుక్ షాపుల్లో ఇప్పుడు పుస్తకాలు కూడా దొరుకుతున్నాయి. కొత్త కొత్త వింత అయినటువంటి పేర్లు, అంటే ఉచ్చారణకు పలకడానికి కూడా రానటువంటి పేర్లు ఆ లిస్టులో ఉంటున్నాయి. గూగుల్ తల్లి కూడా చెప్తుంది అన్ని పిచ్చి పిచ్చి పేర్లన్నీ కూడా. అవన్నీ మన పిల్లలు పెట్టుకున్నారు. అనడానికి రాదు, పలకడానికి రాదు, ఆ పైన అర్థమేమీ ఉండదు. మన పెద్దలు ఎంతటి దూరాలోచన పనులంటే పిల్లలకే కాదండి, మనుషులకే కాదు, వస్తువులకు కూడా దేవుళ్ళ పేర్లు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. మనకు చిన్నప్పుడు జ్ఞాపకం ఉందనుకుంటా మీకు అందరికీ. మన ఇంట్లో గంగాళము అని ఉండేది. మనం ఆ గంగాళంలో నీళ్లు తోటి మనకు లాలబోయి స్నానం చేపిస్తుండే. ఆ గంగాళం అనే పేరు దానికి ఎందుకు వచ్చింది? శివజటాజుటంలో ఉండేటటువంటి పవిత్రమైనటువంటి ఆ గంగమ్మ నామము మన నోట్లో ఉచ్చారణ కావాలనే ఉద్దేశం చేత ఆ పాత్రకు మన పెద్దలు గంగాళము అని పేరు. గంగాళములో నీళ్లు తోడుకొని చెంబుతో స్నానం చేయాలి. చెంబు అంటే ఇప్పుడు వాడకలో దాని పేరు చెంబైంది, కానీ యాక్చువల్గా దాని పేరు శంభు. అంటే శంభునాథుని యొక్క పేరు. పరమేశ్వర ప్రతిరూపమైనటువంటి శంభునాథుని ప్రతిరూపమైనటువంటి చెంబుతో పవిత్రమైనటువంటి గంగాళంలో నీళ్లు తోడుకొని నెత్తిన పోసుకోవాలి. ఏమని? పంచాక్షరి ఓం నమ శివాయ ఉచ్చారణ చేసి స్నానం చేయమని పెద్దలు చెప్తే మనం ఆ గంగాళమును, చెంబును కూడా పాత సామాన్లలో చేసేసి బకెట్టు, లోటా పెట్టు, బకెట్లో నీళ్లు తోడుకొని లోటాతో స్నానం చేస్తున్నాం. పోనీ అదైనా పవిత్రమైన నామంతో చేస్తున్నామా? లేదు. ఒక లోటా పోసుకుంటాం, వాడు ఫైనాన్స్ వాడు ఇంకా పైసలు ఇవ్వాలి. ఇంకో లోటా పోసుకుంటాం. బాబా ఈ పిల్లలు చెల్లుతో ప్రాణం తీస్తున్నారు. కనుక ఈ రకం మనకు సమయాభావం ఉంది కనుక దయచేసి మన్నించాలి. మీకు తెలియనివి ఏం